స్టార్టా అంటే బ్యానర్ తీసుకుంటాం. ఒక్క నిమిషం రెడీ అంటే రెడీ తీసుకోవచ్చు. బ్యానర్ ఏం కాదు. రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. స్టార్ట్. స్టార్ట్ సార్. వన్యం ధీరుడు సినిమాని ఇప్పుడే దాదాపు 2 గంటల సేపు చూసి ఎంతో ఆనందించాను. అంత అద్భుతంగా ఆ సినిమాలో హీరో నిర్మాత అయినటువంటి సత్యనారాయణ గారు అద్భుతంగా నటించాడు. మనకు అందరికీ తెలిసిన విషయమే, ఎందరో అమరజీవులు వారి అమూల్య జీవితాన్ని త్యాగం చేశారు. మన చరిత్ర చూస్తే త్యాగం చేసి వారి వెచ్చని రక్తాన్ని భారతమాత పద్మాలకి పారాణి గావించి ఎర్రకోట బురుజుపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి బ్రిటిష్ సామ్రాజ్య కబంధ హస్తాల నుండి దేశద్రోహ శృంఖలాలను బెద్దలు కొట్టి భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రం ప్రసాదించినారు ఎందరో మహనీయులు. ఆ మహనీయుల కోవకు చెందిన వాడే అల్లూరు సీతారామరాజు ఒక అద్భుతమైనటువంటి తన జీవితాన్నే త్యాగం చేసి భారతమాతకు స్వాతంత్రం రావాలి, ఆనాటి బ్రిటిష్ వాళ్ళు చేతిలో ఎంతో నరకం అనుభవిస్తున్నారు మన ప్రజలు, అమాయకులు, ముఖ్యంగా గిరిజనులు. వాళ్ళ కొరకు తన జీవితం అంతా కూడా త్యాగం చేసి బ్రిటిష్ వారికి గుండెల్లో ఒక సింహమై నిద్రలో కూడా సింహ స్వప్నం వచ్చే విధంగా గడగడలాడించాడు అల్లూరి సీతారామరాజు. మనం ముందు ఎన్నో పుస్తకాలలో ఎన్నో విధాలుగా మనం ఆయన యొక్కటువంటి చారిత్రాత్మక త్యాగాన్ని విన్నాం. కానీ ఈ రోజుల్లో ఇంత ధైర్యంగా ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇప్పుడున్నటువంటి యూత్కి కూడా ఆనాడు మన తెలుగు జాతికి చెందినటువంటి అల్లూరి సీతారామరాజు అద్భుతమైనటువంటి మహావీరుడు. తన జీవితాన్ని త్యాగం చేసి ఆ ప్రాణాన్ని అలా దృఢంగా పాటువేసి ప్రజలు తన భారత మాతకు స్వేచ్ఛ సంపాదించాలని ఆయన పోరాడాడు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆ త్యాగం, ఆయన ఫిలాసఫీ గుండెల్లో నిలిచిపోయింది, ఆ స్వాతంత్రం యొక్క ఫిలాసఫీ. ఈరోజు ఈ సత్యనారాయణ గారు విశాఖపట్నం వాసి ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఆయన ఈ ప్రజలకి ప్రజెంట్ జనరేషన్కి ఈ సినిమా ఒక మంచి స్ఫూర్తి. ఈ కథను చూసి మన యూత్ ఇంత మహనీయుటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారా, మన తెలుగు జాతి బిడ్డ, ఆయన ఇంత త్యాగం చేశాడా, ఇంత గిరిజనులకి పేద ప్రజలకి తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆ సినిమా కూడా అద్భుతంగా తీశారు. అది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలా, ఇటువంటి దాన్ని ప్రోత్సహించాలా, వాళ్ళకి నిజంగా ఎంకరేజ్ చేయాలా. సో ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. బయట చూడడానికి సినిమాలో ఆయన యాక్టింగ్ సంబంధమే లేదు. ఆయన మంచి గాయకుడు,
కానీ మంచి డైలాగ్స్, ఆయన డెలివరీ అద్భుతంగా ఉంది. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఆ 2 గంటలు కూడా బికమ్ ఏ స్పెల్ బౌండ్ యాక్చువల్గా. ఇది ప్రతి నిమిషానికి కూడా అక్కడ న్యాచురల్గా, ఇది యాక్చువల్గా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కమర్షియల్కి జస్ట్ ఆపోజిట్. ఆర్టిఫిషియల్గా సినిమాల్లో ఎంత చూపిస్తారు, సడన్గా డ్యూయట్స్ చూపిస్తారు, సడన్గా పాటలు ప్రేమించినట్టుగా చూపిస్తారు హీరో హీరోయిన్. అలా కాకుండా దీంట్లో న్యాచురల్గా ప్రతి సీను ఏ విధంగా గిరిజనులు బాధపడుతున్నారో, ఎట్లా కష్టపడ్డారో, ఏ విధంగా నరకం అనుభవించారు, వాళ్ళకి ఈ విధంగా ఆయన ఒక మహనీయ ఆధ్యాత్మికవేత్తగా, ఒక తపశ్శాలిగా, ఒక మహనీయ వ్యక్తిగా, ధీరుడిగా అల్లూరి సీతారామరాజు అద్భుతంగా ఆయన జీవితాన్ని అర్పించాడు. ఆ కథని చారిత్రాత్మకంగా ఈరోజు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి ఈ సినిమా తీసి మనందరికీ చూసి మళ్ళీ మరొక్కసారి మనకు ఆ పాత చరిత్ర జ్ఞాపకం వచ్చి మనం అందరం కూడా ఆహా, ఇటువంటి మహనీయ వ్యక్తి ఇలా భారతమాత బిడ్డ అని చెప్పి మనం అందరూ ఆశ్చర్యపడే విధంగా సినిమా తీసిన దానికి ఆయన అభినందిస్తున్నాను. ఇది తప్పకుండా అందరూ చూసి ఈ సినిమాని అవకాశం ప్రోత్సహించాలా, ఇటువంటి సినిమాలు రావాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికి తెలుగు శక్తి చైర్మన్ బివి రామ్ దానికి కంకణం కట్టుకొని ఇటువంటి సినిమా రావాలని ఆయన, ఈ రామ్ ఎటువంటి వ్యక్తి అంటే ఒక శక్తిపరుడు. తన మనసుకి ఏదైనా మంచి ఒక సమాజానికి ఉపయోగం అని అంటే ముందుకు వస్తాడు, దూసుకొని వస్తాడు. ఈ సినిమా అద్భుతమైన సినిమా ఇది. ఇటువంటి సినిమాలు రావాలి అని చెప్పి ఆయన కూడా కంకణం కట్టుకొని దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. వాళ్ళ కంగ్రాచులేషన్స్. ఈశ్వరుడు వీళ్ళని చల్లగా సక్సెస్ ఇవ్వాలని కోరుతున్నాను.